వర్షం కురుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈసారి కూడా మీరు నా గాజులు తాకట్టు పెట్టి అప్పు చేసి ఈ వంటల బండి పెడుతున్నారు. ఇది కూడా నష్టపోతే నేను నేరుగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ముందే చెప్తున్నాను. రాము గౌరీ మాటలు పట్టించుకోకుండా ఎంతో నమ్మకంతో తన నాటుకోడిని నిప్పుల మీద కాల్చే పొయ్యిని సిద్ధం చేశాడు. మరుసటి రోజు రాము వంటబండి సిద్ధమైంది. అడవి నుంచి తెచ్చిన కట్టెలతో మంట రగిలించాడు. ఎర్రటి నిప్పుల మీద తనే స్వయంగా నూరిన మసాలాలు పట్టించిన నాటుకోడి ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చి కాలుస్తున్నాడు. పసుపు, కారం, ధనియాలు, లవంగాలు కలిపిన ఆ అద్భుతమైన మసాలా వాసన గాలిలో కలిసి ధర్మపురం ఊరంతా వ్యాపించింది. రాము కాలుస్తున్న కోడిముక్కల వాసనకు ఆకర్షితుడై రాము స్నేహితుడు, ఊర్లో పనికి మాలినవాడిగా పేరొందిన వెంకన్న పరుగున చొంగ కార్చుకుంటూ అక్కడికి వస్తాడు. ఆహా రాము, నా ముక్కు రంధ్రాలు ఏనాడు ఇంతటి సువాసనను పీల్చలేదురా. అసలు దేవేంద్రుడి లోకంలో అమృతం దగ్గర కూడా ఇంతటి అద్భుతమైన వాసన ఉండదు. నా కడుపులో ఎలుకలు ఏనుగుల్లా పరిగెడుతున్నాయి. ఒక మొక్క ఇటు పడేరా నాయనా, నా ప్రాణం పోయేలా ఉంది. రాము నవ్వుతూ ఒక చిన్న ఎర్రటి కోడి ముక్కను అరిటాకులో పెట్టి ఇస్తూ, తిని చూసి చెప్పు వెంకన్న, నా మసాలా మాయ ఏంటో నీకే తెలుస్తుంది. వెంకన్న ఆ వేడివేడి ముక్కను నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని మంత్రముగ్ధుడై నెమ్మదిగా నములుతున్నాడు. ఓరి నాయను, నా నాలుక మీద స్వర్గం కదలాడుతోందిరా రాము. ఏముందిరా